అందరికీ నమస్కారం అండి. మనందరం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మంచి ఆహారపు అలవాట్లను ఆచరిస్తూ ఉండాలి. మరి మన కాన్సెప్ట్ అంతా కూడా ప్రకృతి మాత ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ ఎలా ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్నదే మన కాన్సెప్ట్. ఫస్ట్ అయితే నా వీడియోకి లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. యూస్ఫుల్ అనిపిస్తున్నా లైక్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, మన బాడీని ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా రక్షించుకోవాలన్నా ప్రతిరోజు మన శరీరానికి 50 మిల్లీగ్రాముల విటమిన్ సి కావాలి. మరి ఈ విటమిన్ సి 50 మిల్లీగ్రాములు ఎందులో హైయెస్ట్ గా ఉంటుంది? ప్రకృతి మాత ఇచ్చిన బత్తాయిలో, ఆరెంజ్లో ఉంటుంది. ఆ ఆరెంజ్ గాని బత్తాయి గాని ఆ తొక్క తీసేసి లోపల ముత్యాలు లాంటివి, రసమిచ్చే ముత్యాలు లాంటివి ఉంటాయి కదా, గింజలు తీసేసి తొక్క తీసేసిన రసమిచ్చిన ముత్యాలు లాంటివి ఉంటాయి కదా, అవి 100 గ్రాములు తీసుకుంటే 50 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. సాధారణంగా ప్రతి మనిషికి 50 మిల్లీగ్రాముల విటమిన్ సి అనేది సరిపోతుంది. మరి అదే దెబ్బలు, గాయాలు ఉన్నప్పుడు, బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం అవి తగ్గాలంటే 100 నుంచి 200 మిల్లీగ్రాముల విటమిన్ సి అనేది కావాల్సి ఉంటుంది అవసరతను బట్టి. ఈ విటమిన్ సి అనేది వేడి చేసినప్పుడు నశిస్తుంది. మరి మామూలుగా అయితే పండ్లు, కూరగాయలు, విత్తనాలు అన్నిట్లోనూ విటమిన్ సి ఉంటుంది. మనం ప్రతిది కూడా వేడి చేసుకుని, వండుకుని, వార్చుకుని తింటాం కదా, ఆ వేడి చేసినప్పుడు విటమిన్ సి అనేది 0 అయిపోతుంది. ఈ బత్తాయి కమలాలు అనేవి ఎవరం కూడా వేడి చేసుకొని వండుకొని తినం కదా, అలా నేరుగా అలా ప్యూర్ గా జ్యూస్ తీసుకొని తాగడం గాని, లేదంటే అలా నేరుగా తినడం గాని చేస్తుంటాము. మరి అలా తీసుకున్నప్పుడు ఆ బత్తాయిల్లో ఉన్న ముత్యాలు లాంటివి, రసం ఇచ్చే ముత్యాలు లాంటివి ఉంటాయి కదా, అవి 100 గ్రాములు తీసుకున్నప్పుడు 50 మిల్లీగ్రాముల విటమిన్ సి అనేది మనకి అలా ప్యూర్ గా అందుతుంది, నశించకుండా. ఈ బత్తాయిల్లో తొక్క, గింజ తీసేసి ఆ ముత్యాలు లాంటివి ఉంటాయి కదా, అవి 100 గ్రాములు తీసుకుంటే ఆ రసము తీసుకున్న, ముత్యాలు తీసుకున్న 43 క్యాలరీల శక్తి ఉంటుంది. ఈ ఈ బత్తాయిల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, అనేక రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ బత్తాయిల్లో 7 రకాల స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి అని సైంటిస్టులు పరిశోధన చేసి నిరూపించారు. 2016 సంవత్సరంలో ఇంటిగ్రల్ యూనివర్సిటీ లక్నో, ఇండియా వారే బత్తాయిల మీద పరిశోధన చేసి నిరూపించారు. ఈ బత్తాయిల్లో 7 రకాల స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయని నిరూపించారు కదా, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆగండి, ఎవరూ భయపడకండి. నేను స్కిన్ కేర్కి సున్నుపిండి వాడతాను, రేర్గా మాత్రమే సోపు వాడతాను. ఇది అనుకోకుండా నేను షూట్ చేశానండి, అసలు అనుకోలేదు. అప్పటికప్పుడు జ్యూస్ చేద్దామని అనుకొని అలా షూట్ చేసేసాను. ఎవరు భయపడకండి. మరి ఈ బత్తాయిల్లో 7 రకాల స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్టులు పరిశోధన చేసి చెప్పారు కదా, మరి అవేంటో. అందులో ఫస్ట్ది ఏంటంటే, బత్తాయిలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ముఖ్యంగా డైజెస్టివ్ ఎంజైమ్స్ని, లివర్లో ఉత్పత్తి అయ్యే బైల్ జ్యూస్ని సరైన మోతాదులో విడుదల చేస్తుంది. అలాగే పొట్టలో ఆహారాన్ని అరిగించడానికి కదలికలు బాగా అవసరం కదా, ప్రేగుల్లో ఈ కదలికలు పెంచి ప్రాపర్గా డైజెషన్ అవ్వడానికి, అలాగే జీర్ణక్రియ యాక్టివ్గా ఉండేటట్లు చేయడానికి, పొట్టలో ప్రేగుల్లో ఆహారం పులవకుండా ప్రాపర్గా డైజెషన్ అవ్వడానికి ఈ బత్తాయి రసం బాగా ఉపయోగపడుతుందంట. ఇది ఫస్ట్. రెండవ లాభం వచ్చేసి, ఇందులో ఉండే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా, విటమిన్ సి. ఈ విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన ఈ బత్తాయిలు నమిలినప్పుడు దంతాల్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోవడానికి, పళ్ళని న్యాచురల్గా బ్రషింగ్లా క్లీన్ చేయడానికి, గార పట్టకుండా పళ్ళని రక్షించడానికి, చిగుళ్ళని, దంతాలను బలంగా ఉండేటట్లు చేయడానికి బత్తాయిలు బాగా హెల్ప్ చేస్తాయంట. ఇది రెండవ లాభం. మూడవది వచ్చేసి, ఈ బత్తాయిల్లో డి-లిమోనిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే, గాల్ బ్లాడర్లో ఉన్న రాళ్ళను కరిగించడానికి, అంటే చిన్నగా ఉన్నప్పుడే కొంత శాతం వరకు కరిగించడానికి ఈ డి-లిమోనిన్ అనే కెమికల్ బాగా ఉపయోగపడుతుందని వీళ్ళ పరిశోధనలో స్పష్టంగా ఇచ్చారన్నమాట. మరి ఈ రోజుల్లో ఎక్కువ మంది లావ్ అవ్వడం వలన చాలా మందికి కొలెస్ట్రాల్ పెరిగి ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు వస్తున్నాయని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ లాభం అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. నాలుగవ లాభం చూస్తే, ఇందులో స్పెషల్గా సాపోనిన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ సాపోనిన్స్ వల్ల ఏంటంటే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అని బత్తాయిలో బాగా ఉంటాయి. వర్షాకాలం వచ్చినప్పుడు నేలలో క్రిములు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు బాగా లెగుస్తాయి. వర్షానికి వైరస్ బ్యాక్టీరియాలు విజృంభించి అంటువ్యాధులు వచ్చినప్పుడు వీటి నుంచి రక్షించడానికి ఇందులో ఉండే సాపోనిన్స్ హై డోసుల్లో ఉండడం వలన ఈ క్రిముల బారి నుండి రక్షించే రక్షణ వ్యవస్థ బాగా ఉంటుందని వీళ్ళ పరిశోధనలు తెలిపారన్నమాట. ఇక ఐదవ లాభం ఏంటంటే, ఈ బత్తాయిలో హెస్పర్డిన్, నారింజన్ అనే కెమికల్స్ కాంపౌండ్స్ ఉండడం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ కొంత శాతం తగ్గించడానికి, అలాగే బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందంట. ఇది ఒక లాభం. ఇక ఆరవ లాభం తీసుకుంటే, ఈ బత్తాయిల్లో హై డోసుల్లో విటమిన్ సి ఉండడం వలన
సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, శ్లేష్మాలు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందని వీళ్ళ స్టడీస్లో నిరూపించారు. ఇక ఫైనల్గా 7వ లాభం చూస్తే ఇందులో ఉండే బయోఫ్లేవనాయిడ్స్ ప్రధానంగా చర్మానికి ముడతలు రాకుండా బాగా హెల్ప్ చేస్తుందంట. స్కిన్ హెల్తీగా మంచి గ్లోగా ఉండడానికి విటమిన్ సి ఎక్కువ కావాలి. అందుకని ఇంకా ఈ కెమికల్ పొల్యూషన్ నుండి రక్షించుకోవడానికి, స్కిన్ హెల్తీగా ఉండడానికి ఇందులో ఉండే బయోఫ్లేవనాయిడ్స్ మెయిన్గా ఉపయోగపడుతున్నాయని వీళ్ళ పరిశోధనలో నిరూపించారు. మరి స్కిన్ హెల్తీగా ఉండాలంటే మెయిన్గా కావాల్సింది విటమిన్ సి కదా. ఈ విటమిన్ సి లోపించినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వస్తాయి అని ఆల్రెడీ సైంటిఫిక్గా రుజువైంది. మరి ఇన్ని లాభాలు బత్తాయిలు వాడుకోవడం వలన ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సంవత్సరం పొడుగునా అందరికీ బత్తాయిలు కమలాలు దొరుకుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు తెచ్చుకొని వాడుకుంటే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి మనం అధిగమించవచ్చు. ఇన్ని లాభాలనిచ్చే ఈ బత్తాయిలు మంచివి ఏమన్నా మార్కెట్లో పండినవి దొరుకుతున్నాయంటే దొరకవు. ఈ బత్తాయిలు పండిన తర్వాత అమ్మే షాపులు తక్కువ ఉంటాయి, పచ్చిగా ఉన్న బత్తాయిలను అమ్మే షాపులే ఎక్కువ ఉంటాయి. ఒక్కోసారి మార్కెట్లో డిమాండ్ ఉంటే బత్తాయిలు తయారవ్వకుండానే కోసేస్తుంటారు. మరికొంతమంది కాయలకి కార్బైడ్ వేసి పండేటట్లు చేసేస్తుంటారు. అలాగే వేసవుల్లో పంటకి నీరు చాలక, అంటే చెట్లకు నీరు అందక ఈ కాయలు ఎండి వాడి స్టేజ్కి వచ్చేస్తుంటాయి. అలాంటప్పుడు కూడా కాయలు తయారవ్వక ముందుగానే కోసి తెచ్చి మార్కెట్లో అమ్మేయడం లాంటివి చేస్తుంటారు. ఈ బత్తాయిలు తెచ్చుకొని మనం జ్యూస్ చేసుకొని తాగుదామా అంటే తాగలేము, పుల్లగా ఉంటాయి. మరి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ పులుపును పోగొట్టడానికి కోసం పంచదార కలుపుతుంటారు అందులో. మరి ఈ పులుపును పోగొట్టాలంటే 4-5 స్పూన్ల పంచదార వేయాలి. ఇంత పంచదార వేస్తే గానీ అది టేస్ట్ తెలియదు మనకి. పంచదార వేసుకుని తాగడం వలన మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని తెలిసిన వారందరూ కూడా పంచదారను అవాయిడ్ చేయటం, హనీ వేసుకుని తాగడం కానీ లేదంటే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏదో చూస్తారు. కానీ ఆ పంచదార వల్ల చెడు కలుగుతుందని తెలియని వారందరూ కూడా దాన్నే కంటిన్యూ చేస్తారు. తేనె అనేది చాలా కాస్ట్ ఎక్కువ, అందరము కొనలేము. మరి పంచదార చీప్ అయినప్పటికీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇమ్యూనిటీ బాగా డౌన్ అయిపోతుంది పంచదార వాడకం వలన. మీరు బత్తాయి రసం తాగడం వలన వచ్చే లాభం కంటే మీరు అందులో వేసే పంచదార వల్ల వచ్చే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఆ పంచదార వాడకం అంత హాని కలిగిస్తుంది మన ఆరోగ్యానికి. కాబట్టి ఎవరు కూడా ఈ బత్తాయి రసంలో పంచదార వేసుకుని తాగకండి. హనీ కొనలేము, అదే తేనె కొనుక్కోలేము అనుకునే వాళ్ళకి మాత్రం, బడ్జెట్ పెట్టలేము అనుకునే వాళ్ళకి మాత్రం మనకి ఇంకా చీప్ అండ్ బెస్ట్లో దొరికేది ఇంకో సొల్యూషన్ ఉంది. చెరుకు రసం అందరికి ఇప్పుడు అందుబాటులో ఉంటుంది కదా. చక్కగా చెరుకు రసం తెచ్చుకోండి. ఎక్కువ కొంటామంటే తక్కువ రేటుకి చాలామంది ఇస్తారు. అలా తెచ్చుకొని పెట్టుకొని ఒక 2-3 లీటర్లు తెచ్చి పెట్టుకొని చక్కగా అలాగే కలుపుకొని తాగేయడం కానీ, లేదంటే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం చెరుకు రసము పొయ్యి మీద పెట్టి, స్టవ్ మీద పెట్టి ఒక అరగంట సేపు మరిగిస్తే 60% అవుతుంది మరిగేసరికి. అది సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈ బత్తాయి రసం చేసుకున్నప్పుడల్లా ఒక 2-3 స్పూన్లు కానీ వేసుకుంటే తియ్యగా ఉంటుంది. మనకి దీనివల్ల హాని ఉండదు. ఎక్కువసేపు మరిగించాం కాబట్టి. అంటే అదే బెల్లం అయితే 5-6 గంటలు, ఈ చెరుకు రసం 5-6 గంటలు మరిగితే మనకు బెల్లం తయారవుతుంది. మరి ఇలా ఒక అరగంట సేపు మరిగించడం వలన నష్టం ఏముండదు. జ్యూస్, ఈ బత్తాయి జ్యూస్ అనేది వాల్యూస్ పోకుండా, హాని కలిగించకుండా మనం తాగొచ్చు. కాబట్టి ఈ చెరుకు రసం అనేది ఈ విధంగా వాడుకుంటే మనకు చాలా బాగుంటుంది. తేనె ఖర్చు తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి, తేనెకి అంత తేనెకి ఖర్చు పెట్టలేమనుకునే వాళ్ళకి మాత్రం ఈ చెరుకు రసం బాగా ఉపయోగపడుతుందండి. చెరుకు రసం కలుపుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పోషకాలు పోకుండా వెళ్తుందన్నమాట మనకి జ్యూసు. అది షుగర్ కలుపుకోవడం వలన మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి షుగర్ లేకుండా ఈ చెరుకు రసం సహాయంతో మనం తాగొచ్చు, వాల్యూస్ పోకుండా వెళ్తుంది. అదే వాటర్ పోసుకొని కూడా తాగొచ్చు అండి. అసలు ఈ చెరుకు రసం కూడా లేదు అనుకునే వాళ్ళు చక్కగా కొంచెం వాటర్ పోసుకుని, అంటే కొంచెం డైల్యూట్ అవుతుంది, ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ కలుపుకొని తాగేస్తే బాగుంటుంది. కానీ షుగర్ మాత్రం వేయకండి, నష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే చెరుకు రసం కలుపుకుంటే చెరుకులో ఇంకా ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ లాభం కూడా పొందవచ్చు మనం. పంచదార వాడకం మానేస్తాం, తేనె ఖర్చు తగ్గించుకుంటామనే వాళ్ళకి మాత్రం ఈ చెరుకు రసం బాగా ఉపయోగపడుతుందండి. నా దగ్గర హనీ ఉంది, నేను హనీయే వేసుకుంటాను. నాకు మా పిల్లలకే కాబట్టి సరిపోతుంది. ఇది ఎక్కువ అవసరం లేదండి. ఇది వెజిటేబుల్ జ్యూస్ లాగా ఎక్కువ తాగనవసరం లేదు. ఒక 200 ml, పెద్దవాళ్ళు అయితే 150 to 200 ml, పిల్లలకైతే 100 ml అలా ఇస్తాను. మాకు సరిపోతుంది. మా హస్బెండ్ ఇంట్లో లేరు ప్రజెంట్ కాబట్టి కొంచెమైనా సరే ఇది మాకు సరిపోతుంది.
ఇంకోటండి, ఇలా ఈ జ్యూసులు చేసుకొని తాగాలి ఇవన్నీ ఇబ్బంది ప్రాసెస్ అనుకునే వాళ్ళు మాత్రం చక్కగా నమిలి తినడం అనేది చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నమిలి తినే మెకానిజం అనేది మన శరీరానికి చాలా అవసరం. ఇలా జ్యూసులు చేసి తాగడం వలన కొంతవరకే బెనిఫిట్స్ వస్తుంది. కానీ ఇలా నమిలి ఈ ఆరెంజ్ కమలాలు అనేవి నమిలి తినడం వలన మనకి 100% బెనిఫిట్స్ వస్తాయండి. కాకపోతే పుల్లగా ఉండడం వలన అందరూ నమిలి తినలేరు. కొంచెం పళ్ళు పులిసిపోతే తర్వాత ఏమి తినలేం కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి కొన్ని పుల్లగా ఉన్నాయి మాత్రం ఇలా జ్యూస్ చేసుకొని తాగడం మంచిదే. కాకపోతే దీనివల్ల తక్కువ బెనిఫిట్స్ వస్తాయి. నమిలి తినడం వల్లనే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి మనకి. చాలామంది అనుకుంటారండి ఇవన్నీ ఈ ఫ్రూట్స్ ఈ జ్యూసులు తాగాలి తినాలి అంటే ఇవన్నీ ఖర్చుతో కూడుకునేవి కదా, మన వల్ల ఎక్కడవుతుంది అని. చెయ్యొచ్చండి మనం కూడా. అంటే ఈ తోపుడు బళ్ళకి పెట్టే ఖర్చులు, కొన్ని రకాల ఖర్చులు కట్ చేసుకుంటే ఇటువంటి మంచి ఆహారాలకు మనం కూడా ఖర్చు పెట్టవచ్చు. కాబట్టి ఇటువంటి మంచి ఆహారాలు అందరూ తీసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.